ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మధ్యాహ్నం వాయుగుండం తీరాన్ని దాటే సమయంలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ములుగు జిల్లాను వర్షం ముంచెత్తింది. మంగపేటలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని స్కూళ్లకు సెలవులిచ్చారు. కాగా వర్షాల నేపథ్యంలో అవసరమైతే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో కూడా మరింత విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాలు మాత్రం ఒకవైపు అతలాకుతలం అవుతుంది, మరోవైపు మరో 2 రోజుల పాటు కురిసేటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఎక్కువ వర్షపాతం నమోదైనటువంటి ఆదిలాబాద్, అదేవిధంగా ములుగు జిల్లా, మెదక్, కామారెడ్డి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ శాతం అయితే వర్షపాతం నమోదు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం ఇప్పటికే వాగులు, వంకలైతే పొంగి పొరడం, అదేవిధంగా రోడ్లు కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు వర్షాలు కురియడం, అదేవిధంగా ఎగువన ఉన్నటువంటి వర్షాలు కురియడంతో కూడా భారీగా వరద నీరైతే లోతట్టు ప్రాంతాలు, లోతట్టు గ్రామ సమీపంలోకి వెళ్లడంతో ఆయా సంబంధించిన గ్రామాలు కూడా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా ములుగు జిల్లా ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ 100కు పైగా కూడా గ్రామాలు పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో మునిగిపోయాయి. నిన్నటి నుంచి కూడా వారు ఆయా సంబంధించిన గ్రామాలకే పరిమితమయ్యారు. వారి యొక్క ఇండ్ల పైకి చేరుకొని రక్షించాలంటూ కూడా ఒకవైపు అధికారులను మొరాయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అటు వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే మరోవైపు కొనసాగుతుంది. అటు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా వెళ్లేందుకైతే దారి సరిగా లేకపోవడం, అదేవిధంగా వరద ఉధృతి ఎక్కువ ఉండటంతో కూడా రక్షించేందుకు సాహసం చేయలేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి గోదావరి మాత్రం ఇప్పటికే ఉప్పొంగుతుంది. దాదాపుగా రామన్నగూడెం ప్రాంతంలో మాత్రం 13.48 వరకు అయితే చేరుకుంది. కాబట్టి మొదటి హెచ్చరికగా అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇటు గోదావరి ఉప్పొంగడంతో ఆయా సంబంధించిన పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచించిన నేపథ్యంలో కొన్ని గ్రామాలు మాత్రం ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకైతే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. మిగతా సంబంధించి కొన్ని గ్రామాలకైతే కూడా మరింత ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఆయా సంబంధించినటువంటి అక్కడ సిబ్బంది కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం, అక్కడ డప్పు చాటింపులు, అదేవిధంగా మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికే విధుల్లో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి విపత్తు కారణంగా ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి పడుతున్నటువంటి వర్షపాతం ఏ మేరకు పడుతుంది, ఎంత నష్ట వాటిల్లే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వెళ్లేటువంటి రహదారులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా, దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కింది స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారితో మాట్లాడడం, అదేవిధంగా దానికి సంబంధించిన చర్యలు కూడా ఒకవైపు చేపడుతున్నారు. మిగతా సంబంధించిన పోలీసు విభాగానికి సంబంధించిన వారంతా కూడా ఏతుందో కల్వర్ట్లు, అదేవిధంగా వాగులు, మిగతా సంబంధించిన బ్రిడ్జిల వైపు కూడా భారీగా వరద నీరు చేరుకుంటుంది. కాబట్టి ఇటు ఆయా ప్రాంతాల్లో మాత్రం చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఇటు జంపన్న వాగు ఉధృతి ఎక్కువ ఉంటుంది కాబట్టి పసరాటు ఇటు మేడారం వెళ్లేటువంటి దారిపై కూడా పూర్తిగా
రాకపోకలైతే నిలిపివేశారు. అక్కడ ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి పోలీసులు కూడా గస్తీ కాస్తున్నారు. అటువైపు ఎవరు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు భద్రాచలం నుంచి వెంకటాపూర్ వైపు వెళ్లేటువంటి రాళ్లవాగు ఉప్పొంగడంతో ఆయా సంబంధించిన కల్వర్ట్ అయితే పూర్తిగా తెగిపోవడం, అదేవిధంగా వరద ఉధృతి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రం నిషేధాజ్ఞలు పెట్టడం, అదేవిధంగా అక్కడ ఒక చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు సింగరేణికి సంబంధించిన బొగ్గు కూడా ఇప్పటికే ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి అయితే ఆగిపోవడంతో సింగరేణికి సంబంధించినటువంటి వారికి కూడా భారీ నష్టం అయితే వాటిల్లుతుంది. మరోవైపు అక్కడ ఓపెన్ కాస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ వరద నీరు కూడా ఓపెన్ కాస్ట్ అయితే చేరుకున్న నేపథ్యంలో అక్కడ సింగరేణికి సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం కావడం, అక్కడ వరదను కూడా పక్కకైతే పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పుడు ముంపుకు గురైనటువంటి గ్రామాలు సుమారుగా 100కు పైగా ఉన్నాయి కాబట్టి ఆయా సంబంధించిన ప్రజలు మాత్రం అక్కడ ఇంటికే పరిమితమయ్యారు. వారికి కనీసం ఏతుందో కూడా తమకు ఆహారం, అదేవిధంగా మంచినీరు లేకపోతే వాళ్ళు ఒకవైపు విలవిల్లాడుతున్నారు. కాబట్టి దానికి సహాయ చర్యగా నిన్న సాయంత్రం నుంచి కూడా సహాయం చేసేందుకైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం ఇక్కడికి రావడం జరిగింది. దానికి స్వయంగా మంత్రి సీతక్క కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం, అక్కడ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలి, వారందరినీ కూడా సురక్షితంగా తరలించాలి, అదేవిధంగా ఇట్లా ఏదో కూడా ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అధికారులతో మాట్లాడినటువంటి పరిస్థితి. స్వయంగా నిన్న అక్కడ తాడ్వాయి ప్రాంతానికైతే వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలించారు. మరోవైపు ఇటు తాడ్వాయి సంబంధించిన కాల్వపల్లి గ్రామంలో మొత్తం ఒక వృద్ధురాలు కూడా ఆ వరద దాటి పునర్వాస కేంద్రానికి వెళ్లేటువంటి క్రమంలో వరద ఉధృతి పెరగడంతో వెంకటమ్మ అనే వృద్ధురాలు మాత్రం వాగులో కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తర్వాత మృత్యావత పడ్డదని చెప్పవచ్చు. మరోవైపు ఇటు మంగపేట మండల పరిధిలో మాత్రం అక్కడ ఉన్నటువంటి సోమయ్య అనే వ్యక్తి కూడా వాగు దాటే క్రమంలో కూడా త్రుటిలో తప్పి వాగులో పడిపోయాడు. ప్రస్తుతం అతని కోసం ఆచూకీ కోసం అయితే కూడా ఇంకా వెతుకునేది జరుగుతుంది. ఎక్కువ కూడా ములుగు జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ ప్రాంతంలో చూసుకుంటే మాత్రం వర్షపాతం అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న మంగపేట ప్రాంతంలో మొత్తం 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. మరొక వెంకటాపురం, అదేవిధంగా కన్నాయిగూడెం, ఏటు నాగరం ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతాలు అయితే నమోదయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం మొత్తం 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఎక్కువ కూడా వరద నీరు రావడం, అవన్నీ కూడా రోడ్లు కూడా పూర్తిగా చెరువులను తలపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. మిగతా సంబంధించిన లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం కూడా అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ధోని ప్రభావంతో కూడా మరొక 2 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్, కామారెడ్డితో పాటు ములుగు, మైబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో మాత్రం ఎక్కువ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ముందస్తు చర్యల భాగంగా ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా ములుగు, మిగతా సంబంధించి కామారెడ్డి ప్రాంతం కొన్ని మండలాలకు మాత్రం ఇప్పటికే సెలవులు అయితే కలెక్టర్లు అయితే ప్రకటించారు. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇదే వర్షపాతం నమోదైతే అత్యంత భారీ వర్షాలు పడితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా వెంటనే అప్రమత్తం కావడం, ఆయా సంబంధించిన స్కూళ్లకు సెలవులు ప్రకటించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే గోదావరి ఉగ్ర రూపం దాలుస్తుంది. ఏతుందో అంచనాకు మించి గోదావరి ఉప్పొంగటం జరుగుతుంది. ఇప్పటికే 13.48 వరకు అయితే చేరుకుంది. కాబట్టి మరి 2 రోజుల పాటు వర్షాలు కురిస్తే మాత్రం అత్యధికంగా ఎక్కువగా ఉప్పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏతుందో కూడా దానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంటే ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తం కావడం, అదేవిధంగా ఇటు వ్యవసాయం సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు ఏతుందో కూడా మిర్చి, అదేవిధంగా వరి ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయా సంబంధించినటువంటి రైతులు కానీ వారు కూడా ఒకవైపు ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో కూడా ఎవరు అధైర్యపడవద్దు, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్టు కూడా నిన్న సీతక్క అయితే కూడా హామీ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం వరద ఉధృతి అయితే ఇంకా కొనసాగుతుంది. మరో 2 రోజుల పాటు అత్యధిక భారీ వర్షాలు ఉంటే మాత్రం
పునర్వాస కేంద్రాలకు వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.